అమావాస్య సోమవారం కలిసి వచ్చిన సోమవతి అమావాస్య రోజు మహిళలు ఎవరైనా సరే రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే వాళ్ళ ఇంట్లో సభ్యులందరూ కూడా మంచి పురోభివృద్ధిని సాధిస్తారు. దీన్నే అమా సోమవార వ్రతం అనే పేరుతో పిలుస్తారు. అమావాస్య సోమవారం కలిసి వచ్చిన రోజు ఆడవాళ్ళు రావి చెట్టు దగ్గరకు వెళ్ళాలి. రావి చెట్టుకు 108 ప్రదక్షిణలు చేయాలి. ఒక్కొక్క ప్రదక్షిణ చేసేటప్పుడు ఎండు ద్రాక్ష గాని ఎండు ఖర్జూరం గాని రావి చెట్టు దగ్గర ఉంచుతూ ప్రదక్షిణలు చేయాలి. 108 ప్రదక్షిణలు అయిపోగానే ఆ 108 ఎండు ద్రాక్షలు లేదా 108 ఎండు ఖర్జూరాలు ఆ రావి చెట్టు సమీపంలో ఎవరికైనా దానం ఇవ్వాలి. దీన్నే అమా సోమవార వ్రతం అంటారు. ఇది చేస్తే భర్తకి జీవితం మొత్తం అదృష్టం కలిసి వస్తుంది. పిల్లల ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో విరాజిల్లుతారు. మొట్టమొదటిసారి నందీశ్వరుడు ఈ వ్రతం చేశాడు. శివుడి దగ్గర ఉండే నందీశ్వరుడే అమావాస్య సోమవారం కలిసి వచ్చిన రోజు రావి చెట్టుకు 108 సార్లు తిరిగి అద్భుత ఫలితాలు పొందాడని శివ మహాపురాణంలో ఉంది. అలాగే విష్ణుమూర్తి శివుడు ఇద్దరు అనుగ్రహించడానికి కూడా ఇలా రావి చెట్టుకు 108 ప్రదక్షిణలు చేయాలి.